జై శ్రీరామ్. కుంభమేళాకి ప్రయాణమై వెళ్ళటం జరుగుతోంది. ప్రయాణం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఇక ఎంత విశేషం అంటేనండి, అసలు ఏదో కుంభమేళాకు వెళ్ళి అసలు వెళ్ళాలా వద్దా అని కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, వెళ్ళగలమా అని భయపడుతూ ఉంటారు. కుంభమేళా అసలు వస్తుంది అంటేనే నేను అసలు మొత్తం 45 రోజులు కూడా కుంభమేళాలో ఉండాలి అనుకున్నా. నేను అసలు ఎంత విశేషం అంటే అసలు మామూలుగానే కల్పవాసం అనేటటువంటి వాసం ఒక వ్రతం ఉంది. మనిషి జన్మ అంత సామాన్యమైంది కాదు. మనుష్య జన్మ మనం పొందినటువంటి ఈ మానవ జన్మ ఏదైతే ఉందో అంత తేలికగా వచ్చేది ఈ మానవ జన్మ. ఎంతో పుణ్యం ఉండాలి, కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటే గాని మనం మనిషిగా పుట్టలేం. మనం మనిషిగా పుట్టిన తర్వాత ఏం చేయాలంటే అనేక జన్మల పాపరాశి కూడా ఉంటుంది. ఆ పాపరాశినంతా కూడా భస్మం చేసుకోవాలి. చూడండి, మనం ఏ పూజ చేసినా సరే మమ ఉపాత్తదురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య అని చెప్తాం. అంటే ఉపాత్తదురితం పూర్వజన్మలలో చేసినటువంటి మహా పాప రాశి ఏదైతే ఉందో అదంతా కూడా తొలగుట కోసము అని చెప్పిన తర్వాత మన యొక్క మనస్సులోని కోరికలు చెప్పుకుంటాం. ఇక ఆ ఉపాత్తదురితం తొలగాలి అంటే ఇటువంటి వాసాలు చేయాలి. ఏమిటా వాసాలు అంటే మనకు కాశీలో గర్భవాసం, మీకు ఈ వీడియో నేను మీకు ఇంత ముందు పంపించాను. గర్భవాసం అంటే 9 నెలల 9 రోజులు ఉండాలి కాశీలో. అది అత్యంత విశేషం అన్నమాట. ఇక అలా ఉన్న తరువాత కల్పవాసం, కాశీలో 9 నెలల 9 రోజులు ఉన్న తరువాత ప్రయాగలో 1 నెల రోజులు అంటే పుష్య పౌర్ణమి మొదలుకొని మాఘ పౌర్ణమి వరకు ప్రయాగలో ఉంటారు. ఆ త్రివేణి సంగమ తీరంలో గుడారాలు వేస్తారు. ఒక్కొక్క గుడారానికి ఆ యొక్క నెల రోజులకి ఏదో 10,000, 20,000, 50,000 ఏదో ఉంటాయి వాటి విధానాలు. మొత్తానికి ఆ విధంగా ఒక గుడారం తీసుకొని అక్కడే వంట చేసుకుంటూ నెల రోజుల పాటు దీక్షగా ఉంటారు. కల్పవాసం అంటారు. 9 నెలల 9 రోజులు కాశీలో గర్భవాసం చేసిన తర్వాత ఈ కల్పవాసం చేస్తారు. ఇదే సమయంలో మనకి మహాకుంభమేళా రావటం ఎంత విశేషం. కాబట్టి ఏమిటి విశేషం, ఎందుకోసం అక్కడ ఉండాలి అంటే, సరే మనం కల్పవాసం ఈ పుష్య పౌర్ణమి నుంచి మాఘ పౌర్ణమి అనేది మళ్ళీ కూడా వస్తుంది, మళ్ళీ సంవత్సరానికి కూడా. కానీ ఈ యొక్క మహాకుంభమేళా రాదు. ఎందుకంటే 144 సంవత్సరాల తరువాత ఈ యొక్క మహాకుంభమేళా వచ్చింది. విశేషం అదొక విశేషం. రెండవది, మనం ఈ 45 రోజులు కూడా ప్రయాగలో ఉండడం చేత ఏమవుతుందంటే మన కల్పవాసం పూర్తవుతుంది. కనీసం మనకు కేవలం 100 సంవత్సరాల ఆయుర్దాయం మాత్రమే ఉంది. ఇదొకటి మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఇది. ఈ 100 సంవత్సరాల ఆయుర్దాయంలో ఒకసారి గర్భవాసం అంటే 9 నెలల 9 రోజులు కాశీలో ఉండటం, కనీసం ఒకసారన్నా కల్పవాసం చెయ్యాలి. అంటే నెల రోజులు ఆ యొక్క త్రివేణి సంగమ తీరంలో 1 రోజు ఉండి స్నానం చేస్తేనే గొప్ప ఆనందం అనుభూతి కలుగుతుంది. ఇక నెల రోజులు ప్రతిరోజు ఆ సూర్యోదయం చూడటం, ఆ స్నానం ఆచరించి యథాశక్తిగా జపం చేసుకోవటం వల్ల అసలు మనం పొందే ఆనందము ఆరోగ్యము అనంతం. కాబట్టి మన జీవితంలో ఒకసారైనా కల్పవాసం చేయాలి. ఆ కల్పవాసం ఇక్కడ గినక ఉండింటే ఈ యొక్క 45 రోజులు మనం ఉండేటట్లుగా ఏర్పాటు చేసుకొని ఉంటే కొంచెం జాగ్రత్తగా 2-3 అదే అంటారు చూడండి, ఒకే దెబ్బకి 2 పిట్టలు అంటుంటారు కదా, అలా ఒకేసారి మనకు అనేక అద్భుతాలు మనకు వచ్చేవి. సరే, మనం ఆ యొక్క దృశ్యాలన్నీ అనేక వీడియోల ద్వారా చూస్తున్నాం, చాలా ఆనందిస్తున్నాము. 1 కల్పవాసం చేసిన ఫలితాన్ని పొందేవాళ్ళం. 2 అఘోరాలు, నాగాబాబాలు, ఇంకా అకాడా బాబాలు మొదలైనటువంటి మహాతపస్సంపన్నులు, వాళ్ళు సామాన్యులు కాదు. ఆ సాధన ప్రతి మనిషి కూడా సాధన అనేది ఆపకూడదు. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు మరియు అలా వెళ్లిపోయే అనేక సాధనలు చేసేవాళ్ళు సాధన ఆపకుండా సుఖ దుఃఖాలు వస్తున్నా సాధన చేస్తూ ఉండాలన్నమాట. కాబట్టి అటువంటి మహానుభావుల్ని మనము దర్శించలేము. ఎందుకంటే వాళ్ళు చలికి తట్టుకుంటారు, ఆకలి అవుతున్నా ఆకలిని తట్టుకోగలుగుతారు. వాళ్ళు అలా తట్టుకొని సాధనలు చేస్తూ ఉంటారు. ఎక్కడ? హిమాలయ పర్వతాలలో.
అనేక అద్భుతమైన ఋషికేశు, హరిద్వారు, ఆ యొక్క కేదార్నాథ్, బద్రీనాథ్ మొదలైన ప్రాంతాలలో వాళ్ళు ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు వస్తూ ఏ బస్సులలో కనిపించరు, ట్రైన్లలో కనిపించరు, మరి ఎలా వస్తారో తెలియదు. ఆ సంగమ తీరంలో మనకు కనిపిస్తారు. మళ్ళీ చూస్తూ ఉండగానే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో అది కూడా కనపడరు. కొంతమంది మనకి ఆ ప్రయాగలో ఉండడం కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకు కొన్ని ఏర్పాట్లు చేశారు. అటువంటి వాళ్లతో మనం 45 రోజులు ఉండి వాళ్ళను ప్రతిరోజు దర్శించడం, వాళ్ళు మనకు చూడడానికి మామూలుగా కనిపిస్తారు, కానీ వాళ్ళలో గొప్ప శక్తి ఉంటుంది, అనంతమైన శక్తి. వాళ్ళని ఉదయం లేచి దర్శించడమే విశేషం. అటువంటి మహానుభావులతో మనం 45 రోజులు ఉండటం విశేషం. కాబట్టి మనం ఇలా అద్భుతాలు ఇంకా కూడా ముందు ముందు మనకు వస్తాయి. మనం చేసేటటువంటి సాధనల ద్వారా ఆ పరమేశ్వరుడు ఇలాంటి అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి మనం అటువంటి మహానుభావులు స్నానం చేసినటువంటి పవిత్ర జలాన్ని, మహాకుంభమేళ జలాన్ని పొందబోతున్నాం, తీసుకోబోతున్నాం అతి త్వరలో. నేను వీలైనంత తొందరగా మళ్ళీ తిరిగి కూడా వచ్చేసి మీకు ఆ జలం పంపిస్తాను. ఆ జలం తల మీద చల్లుకోవటం విశేష ఫలప్రదం, సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇన్ని అద్భుతాలు ఈ సంవత్సరం మహాకుంభమేళాలో జరుగుతున్నాయి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్.